కోర్టులు మొట్టికాయలు వేసిన కేసీఆర్ మారడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. కేసీఆర్ 600 కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును కొండగట్టు ఆలయానికి ఎందుకు ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ అజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నాడన్న పాల్ తన కూతురు కవితను అరెస్టు నుంచి తప్పించేందుకే ఇదంతా చేస్తున్నారా అని నిలదీశారు. కేసీఆర్ ఆర్ఎస్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నాడని, కేసీఆర్ బీజేపీ బి టీం అని మరోసారి నిరూపించుకుంటున్నాడని విమర్శించారు. ఆ కారణంగానే కేసీఆర్, కేటీఆర్ అరెస్టు కావడం లేదని, తాను సెక్యులర్ అని చెప్పుకుంటున్న సీఎం చర్చిలకు, మసీదులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కొండగట్టు ఆలయానికి నిధులు ఇవ్వడాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు. కేసీఆర్ గారు కొంచెమైనా మార్పు చెందుతారంటే కోర్టులు మొట్టికాయలు పెట్టినా ఆయన మాత్రం మారడం లేదు. నిన్న కొండగొట్టుకెళ్లారు, కొండ ఎక్కారు. ఆయన అబ్బసొమ్ములాగా 600 కోట్లు, సెక్రటరేట్ కి 660 కోట్లు, ఓకే, ఆంజనేయ స్వామిడికి 600 కోట్లు ఖర్చు పెట్టమని ఆర్ఎస్ఎస్ చెప్పారట. మరి ఏమో డీల్ మేకింగ్ అవుతుందేమో, అందుకని ఆంజనేయ స్వామి మందిరానికి 600 కోట్లు. ఎవరు సొమ్ము ఖర్చు పెడుతున్నారు? ఎవరిచ్చారు మీకు అధికారం? ఒకవైపేమో రాష్ట్రంలో డబ్బు లేదని గవర్నమెంట్ భూములు అమ్ముతున్నారు. బీసీలకి 3 ఎకరాలు, ఎస్సీలకి 3 ఎకరాలు, ఎస్టీలకి 2 ఎకరాలు, ఏమన్నారో మీకే తెలియదు. ఆయన మర్చిపోయారు. ఇప్పుడు భూములు అమ్మేస్తారు. ఆ డబ్బులు కూడా దోచుకోవడానికి మీరు పన్నుకున్నారని తెలిసే నేను హైకోర్టుని, సుప్రీంకోర్టుని ఆశ్రయించడం మొదలుపెట్టాను. జనవరి 30 నుండి 3 కేసుల్లో గెలుపొచ్చింది, ప్రతి కేసులో గెలుపు వస్తుంది. కేసీఆర్ గారు